షిన్చాన్ అండ్ ద మిస్టరీ ఆఫ్ టెంకాసు అకాడమీ మూవీ రివ్యూ ఇది. సో ఒకప్పుడెప్పుడో ఈ మూవీ రాకముందు 1 or 2 years బ్యాక్ అనమాట జపనీస్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో పెట్టుకొని చూశాను మూవీని. ఒక్క ముక్క అర్థం కాలేదు. అంటే సబ్ టైటిల్స్ వైపు చూస్తూ వీడియో వైపు చూస్తూ ఎటువైపు చూడాలనేసి కొంచెం డౌట్ వచ్చింది నాకు అప్పుడప్పుడు. సో ఇంకా వదిలేసాను ఇంకా మూవీని అక్కడితో. ఇప్పుడు మళ్ళీ ఈగర్గా వెయిట్ చేసిన ఈ మూవీ గురించి వచ్చేసింది ఫైనల్లీ. మూవీ స్టోరీ గురించి వచ్చేస్తే ఇందులో మిస్టరీ ఏంటంటే ఒక టెంకాజు అకాడమీ ఉంటుంది. అందులో ఒక ఉంటాడనమాట క్లాక్ టవర్ అనేసి ఒకటి ఉంటుంది. క్లాక్ టవర్లో ఒక వ్యాంపైర్ ఉంటాడు. వ్యాంపైర్ అంటే వ్యాంపైర్ మీకు అందరికీ తెలిసిందే. వ్యాంపైర్ల గురించి ఇప్పుడు నేను ఇమేజ్ చేయలేను, మళ్ళీ నాకు భయం. సో మీ గురించి చేస్తాను నేను. ఇదిగోండి వ్యాంపైర్ ఇమేజ్. ఒకప్పట్లో ఇలాగ ఉండేవారు. ఇదేదో బాగుందని ఇలా తెచ్చాను. సో వ్యాంపైర్స్ కూడా ఇలాగే ఉంటారు. అంటే ఆ వ్యాంపైర్ ఏం చేస్తాడంటే క్లాక్ టవర్లో ఇలాగా ఇంకోండి స్టోరీ, ఇలా కజమ్మకి బ్యాక్ని ఇలా కరుస్తాడు. అక్కడితో ఇంకా ఎవరినైతే అలా కరుస్తాడో, ఎవరైనా పీకమే కరెంట్ చూసాను కానీ అలా కరెంట్ పెట్టాడు ఆయన. ఓకేలేండి, దాన్ని వదిలేండి. సో అలా కరిస్తే ఇంకా వాళ్ళందరూ ఏదో పిచ్చి పట్టినట్టుగా షిన్చాన్ అలాగా తమాషాగా ఉంటాడు కదా, దానికి కొంచెం డబ్బులు ఉంటారనమాట. వీళ్ళు పిచ్చోళ్ళలాగా గెంతుతూ తూగుతూ అలాగే ఏదో ఒకటి పిచ్చి పనులు చేస్తారనమాట. ఇందులో కజామా కూడా కొంచెం అలాగే చేస్తాడు. కజామా ఒక్కటే కాదు, టెంకాజు అకాడమీలో ఉండే వాళ్ళందరూ అలాగే చేస్తారనమాట. అసలు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేసి వీళ్ళు కనబెడతారనమాట. కజామా కూడా చిన్న హింట్ ఇస్తాడు, అది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. అండ్ కజామాకి కొడుతున్నప్పుడు ఒక క్రేయాన్తో చిన్నది రాస్తాడు, అది మీరు సినిమాలోనే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకోండి మొత్తం తెలిసిపోయి ఉంటుంది అందరికీ. ఓకేనా, మూవీ అనేది ఎలా ఎక్కించుకోవాలని నేను చెప్పను, ఎందుకంటే ట్రై చేస్తాను మళ్ళీనా. సో మూవీ అనేది నేను చెప్పినట్టే టూన్ వరల్డ్లో దొరుకుతుంది. ఈ మూవీ చాలా బాగుందనమాట. నైట్ అయితే ఇంకా సినిమా భలే ఉంటుంది. ఒక్కొక్కడికి మీదకి ఎలా తీసుకెళ్తారంటే మనం హిట్ 2 అలాగే హిట్ 1 చూసాం కదా, ఒక్కొక్కరి మీదకి అలాగే వెళ్తూనే ఉంటుంది సినిమాల్లో. నేను అలాగే మూవీ రివ్యూస్ చేస్తాను కాబట్టి ఇదంతా మనకి ఈజీ. సో అలాగే వెళ్తుంది అనమాట ఒక్కొక్కరి మీదకి. ఎవరి మీదకి వెళ్తుందిరా బాబు, ఎండింగ్లో తెలుస్తుంది ఆడు అవ్వడ్డు అని. అందుకనే నేను ఒకటి చెప్తాను, విలన్ పేరు చెప్పను, విలన్ అసలు ఎవడో కూడా చెప్పను. సో ఖాళీగా ఎవరు మాట్లాడలేని ఉంటారు చూడండి ఒకరు, వాళ్ళతో నెల్లి ఎప్పటికీ మాట్లాడకండి. ఇలా మాట్లాడితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది సాల్వ్ చేయడానికి వాళ్ళు చూస్తారు ఇలాగా. సో అది ఓకేనా. సో దీని రేటింగ్ విషయానికి వస్తే ఎంత ఇద్దాం, మాస్టర్ పీస్ ఇచ్చేద్దాం. ఏంటంటే 5 out of 5. చాలా బాగుంది. నేను బాగా రికమెండ్ చేస్తాను ఈ మూవీ గురించి. చూడండి, రీటైల్ కాస్ట్లు కూడా వేస్తారు సోనీలో, లేకపోతే సెల్లో చూడండి. బై బై గైస్.